నరకానికి వెళ్ళాలి. సో ఏమవుతుందంటే అజామిల్ ఎప్పుడైతే తన దేహాన్ని త్యాగం చేసేస్తారో తను లాస్ట్ చివరి సమయంలో భగవంతుడిని తలుచుకుంటాడు. ఐ మీన్ తనకి తెలిసినా తెలియకపోయినా భగవంతుడి నామం చెప్పడం వల్ల లాస్ట్ మినిట్ లో తనని యమదూతలు తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే తనని విష్ణుదూతలు తీసుకెళ్లిపోతారు అనమాట. అయితే అప్పుడు ఈ అజామిల్ ని తను తీసుకెళ్లిపోయినప్పటికీ యమదూతలకి ఏం అర్థం అవ్వదు అనమాట. వాళ్ళు వెళ్ళి అడుగుతారు యమరాజ్కి, అంటే మేము అనుకున్నాము మీరే చాలా గ్రేట్ గా ఉన్నారని, మీకైనా కూడా ఇంకెవరైనా గ్రేట్ గా ఉన్నారా ఈ ప్రపంచంలో అని అడిగితే అప్పుడు యమరాజ్ వాళ్ళకి యమదూతలకి చెప్తారనమాట, అవును ఈ ప్రపంచంలో మాకైనా గ్రేట్ గా కూడా ఉన్నారు. అండ్ అలాంటి ఆ భగవంతుని గురించి కొందరికి చాలా పరిపూర్ణ జ్ఞానం చాలా తక్కువ మందికి ఉంటుంది. అందరికీ నార్మల్ గా తెలుస్తుంది, బట్ ఆ కంప్లీట్ నాలెడ్జ్ ఈ భగవంతుని గురించి అలాగే భగవంతుని ధర్మం గురించి ఆ కంప్లీట్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ మందికి ఉంది ప్రపంచంలో. అలా కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు 12 మంది ఉన్నారు అని తను ఒక శ్లోక చెప్తారనమాట. ఆ శ్లోకాలో ఈ 12 మంది పేర్లు తను చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఆ 12 మంది ఎవరంటే, మొదటి బ్రహ్మ, నారద్ ముని, శివ, 4 కుమారాలు, అండ్ కపిల్ ముని, మను, ప్రహ్లాద్ మహారాజ్, జనక్ మహారాజ్, భీష్మ, బలి మహారాజ్, సుఖదేవ్ గోస్వామి, యమరాజ్. సో ఈ 12 మందికి ఆ కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది అని యమరాజ్ తన యమదూతలతో చెప్తారనమాట. అండ్ ఈ కంప్లీట్ నాలెడ్జ్ ఎటువంటిది అంటే చాలా గుహ్యం, చాలా సీక్రెట్, విశుద్ధం, చాలా ప్యూర్. అండ్ అలాగే ఈ నాలెడ్జ్ దుర్బోధం, చాలా అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. సో ఈ కంప్లీట్ నాలెడ్జ్ అనేది చాలా ప్యూర్ గా ఉంది, చాలా సీక్రెట్ అయిన నాలెడ్జ్. అండ్ ఇలాంటి నాలెడ్జ్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ ఎవరైతే ఈ నాలెడ్జ్ ని అర్థం చేసుకుంటారో వాళ్ళు భగవంతుడిని చేరుకోగలుగుతారు అని చెప్తారనమాట. సో ఇది ఈ రోజు ఈ మహాజన్ మీనింగ్. అండ్ ఈ మహాజన్లు ఎంతమంది ఉన్నారు అంటే 12 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఈ మహాజన్ ని మనం ఎందుకు ఫాలో చేయాలి, ఐ మీన్ వీళ్ళని ఫాలో చేయడం వల్ల మనకి ఏంటి అనేది ఏంటంటే, యాక్చువల్లీ మనం భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఏదైనా మనం కొత్తగా చేయాలి అంటే మనకు చాలా కష్టం. ఒకటి మనం ట్రై చేస్తాం, అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి ట్రై చేసి మన లైఫ్ స్పాన్ అంత లేదు. మనకున్న తక్కువ లైఫ్ స్పాన్ లో వీళ్ళు ఆల్రెడీ మనకి ఇచ్చేసారు, మెటీరియల్ ఇచ్చేసారు. మనం జస్ట్ దాన్ని ఫాలో చేసేస్తే మనం భగవంతుని చేరుకోవడం చాలా తేలిక అవుతుంది. సో ఈ మహాజన్లు ఆల్రెడీ వాళ్ళు ఫుడ్ స్టెప్స్ వేసేసారు. అండ్ మనం ఆ ఫుడ్ స్టెప్స్ ని ఫాలో చేస్తే మనం చాలా సింపుల్ గా మన డెస్టినేషన్ కి చేరుకోగలుగుతాం అనమాట. సో ఇది ఎలా ఉంది అంటే, ఒకవేళ మనం ఒక చీకటి గుహలో తప్పిపోయి ఉన్నాం అనుకోండి, అండ్ అక్కడ మనకి ఏ దారిలో వెళ్ళాలో తెలియలేదు. సో మనం ఒక దారిలో వెళ్ళి అటువైపు నుంచి మనకి దారి అర్థం అవ్వకుండా మళ్ళీ తిరిగేసి వచ్చి మళ్ళీ ఇంకొక దారిలో వెళ్ళడం కైనా, సో ఆల్రెడీ ఎవరి ఫుడ్ స్టెప్స్ అయినా ఉన్నాయి అక్కడ. సో ఆ ఫుడ్ స్టెప్స్ ని మనం ఫాలో చేస్తూ వెళ్ళిపోయాం అనుకోండి, మనం అక్కడికి వెళ్ళిపోవడం ఈజీ అవుతుంది. సో సపోజ్ ఊహించండి, మీరు ఏమైనా మౌంటైన్ ట్రెక్ కి వెళ్ళారనుకోండి. సో ఆ మౌంటైన్ ట్రెక్ లో ఏమవుతుందంటే, ఇలా మనకి రోడ్ మీద లాగా ఇక్కడ 200 మీటర్స్ లో రైట్ తీసుకొని ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇక్కడ మీకు డేంజర్ ఉంది, అలా ఏం రాసి ఉండదు అక్కడ. సో అలా రాసి ఉండదు. అండ్ అలాగే అక్కడ మీకు ఏం బోర్డ్స్ ఉండవు. సో మీరు వెళ్తూ ఉంటారు అండ్ ఆ దారిలో మీకు ఏమైనా డేంజర్స్ రావచ్చు, ఏమైనా రావచ్చు. సో మీరు ఒక దగ్గర ఆగిపోయినప్పుడు, మీరు అక్కడ ఏం బోర్డ్స్ లేనప్పుడు, ఒకవేళ ఊహించండి అక్కడ మీకు ఎవరిదైనా ఫుడ్ స్టెప్స్, ఒకవేళ ముందు అక్కడ నుంచి ఎవరైనా నడిచి వెళ్ళారు, ఆ మౌంటైన్ మీద గ్రాస్ ఉంటుంది కదా, ఆ గ్రాస్ ఎక్కడైతే ఆ ఫుడ్ స్టెప్స్ ప్రింట్ అయి ఉంటుంది కదా, సో ఆ ఫుడ్ స్టెప్స్ ని చూసినప్పటికీ మీరు చెప్పొచ్చు, ఓకే ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్ళారంటే ఈ వే సేఫ్ గా ఉంది. సో ఇక్కడ నుంచి నేను వెళ్తే నేను నా డెస్టినేషన్ కి వెళ్ళొచ్చు. సో అలా ఈ మహాజనులు మన జీవితంలో కూడా ఆ ఫుడ్ స్టెప్స్ పెట్టారనమాట. సో మనం అదే వేలో అదే రూట్ లో మనం అక్కడ వాళ్ళని ఫాలో చేసి వెళ్తే మనం భగవంతుని చేరుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. సో అండ్ ఆల్రెడీ ఆల్సో ఒక నేను విన్నాను, ఎప్పుడైతే శ్రీల ప్రభుపాద్ గారు బోట్ లో వెళ్తున్నారు, ఆ బోట్ లో ఒకసారి ఏదో ప్రాబ్లం వచ్చేసి వాళ్ళు దగ్గరున్న ఐలాండ్ కి వెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. ఐలాండ్ కి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు ఒక మ్యాప్ లో ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డిస్టెన్స్ ని బట్టి దగ్గరలో ఉన్న ఐలాండ్ ని ఫైండ్ చేస్తారు. సో ఒకవేళ మనం చూసినప్పటికీ ఐలాండ్ మనకు కనిపించకపోవచ్చు, చూసినప్పటికీ ఆ వేలో అసలు ఐలాండ్ ఉంది, ఆ వేలో వెళ్తే మనం సేఫ్ అవుతాం అని కూడా మనకి తెలియకపోవచ్చు. కానీ ఆ మ్యాప్ చూడడం వల్ల ఏమవుతుంది, మనకైనా ముందు ఎవరో స్పేస్ లో వెళ్ళి ఆ ఇమాజినరీ లైన్స్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఇవన్నీ మార్క్ చేసి ఇక్కడ ఇలా వెళ్తే సేఫ్ ఉంటుంది.
సో అలా ఇక్కడ ఇంత డిస్టెన్స్ లో ఐలాండ్ ఉంది. సో ఇలా వాళ్ళు ముందే ఒక ప్లాన్ అనేది చేసి పెట్టేశారు. సో ఇప్పుడు మనం ఏంటంటే సింపుల్ గా చాలా బ్లైండ్ గాని ఆ మ్యాప్ మనం ఫాలో చేసేస్తే మనం వెళ్ళిపోగలుగుతాం. ఒకవేళ మనకి అది ఆ టైంలో అసలు సెన్స్ అనిపించినప్పటికీ కూడా మనం సింపుల్ గా బ్లైండ్ గా మ్యాప్ ని ఫాలో చేసేస్తే మనం డెస్టినేషన్ కి రీచ్ అయిపోవచ్చు. సో అలానే ఈ మహాజన్స్ గురించి తెలుసుకొని వాళ్ళ ఫుడ్ స్టెప్స్ ని ఫాలో చేయడం వల్ల మన వే కూడా అంతే సింపుల్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మనం ఈ మహాజన్ ఫుడ్ స్టెప్స్ ఫాలో చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళ గురించి మనకి ఎంతో కొంత తెలుసుకోవాలి. వాళ్ళ గురించి మనకి ఎంతో కొంత జ్ఞానం ఉండాలి. ఆ తర్వాతే మనం వాళ్ళ ఫుడ్ స్టెప్స్ ని ఫాలో చేయగలుగుతాం అనమాట. సో ఈ రోజు మన ఫస్ట్ మహాజన్ ఎవరంటే బ్రహ్మ. సో ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ బ్రహ్మ అంటే ఎవరు, తను ఎక్కడి నుంచి వచ్చారు. సో అలా కంప్లీట్ గా బ్రహ్మ గురించి మనం ఈరోజు చర్చిద్దాం అనమాట. అండ్ బ్రహ్మ ఎవరు అంటే బ్రహ్మ భగవంతుని యొక్క నాభి నుంచి ఆవిర్భవించారనమాట. అండ్ బ్రహ్మ సరస్వతీదేవి వాళ్ళ హస్బెండ్. అండ్ మాతాజీ, కెన్ ఐ ఆఫ్ మై వీడియో ఫర్ 2 minutes? సో బ్రహ్మ వాళ్ళ వైఫ్ ఎవరంటే సరస్వతీదేవి. అండ్ బ్రహ్మ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను సరస్వతీదేవి వాళ్ళ హస్బెండ్. సో ఎవరికైతే చాలా ఎక్కువ జ్ఞానం ఉంది వాళ్ళ హస్బెండ్ బ్రహ్మ. అండ్ అలాగే బ్రహ్మకి ఒక డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఏంటంటే బ్రహ్మాన్ని హిరణ్య గర్భాన్ని గురించి అని కూడా అంటారు. ఎందుకంటే తను భగవంతుని యొక్క నాభి నుంచి ఆవిర్భవించాడు. అండ్ అలాగే అంకజ, ఎందుకంటే పంకజం నుంచి వచ్చారు కాబట్టి అంకజ. అండ్ అలాగే వాగ్దేశ్. సో సరస్వతీదేవి ఒక పేరు ఏంటంటే వాగ్దేవి. సో వాగ్కి ఇక్ష కాబట్టి వాగ్దేశ్. అండ్ అలాగే బ్రహ్మ ఈ వరల్డ్ ని క్రియేట్ చేయడంతో పాటు మనకి తన గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం బ్రహ్మ సంప్రదాయం నుంచి వచ్చాం కాబట్టి మనకి ఇంకా బ్రహ్మ గురించి ఇంకా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ 4 సంప్రదాయాలు కూడా మనకి ఎలా ఉన్నాయంటే, సో ఒకసారి ఊహించండి, మనం ఏదైనా ఒక చీకటి బావిలో మనల్ని వేసేసారనుకోండి. అండ్ కొన్ని రోజులకి ఏంటంటే ఒక చీకటి బావిలో చాలా మంది ఉన్నారనుకోండి. అండ్ మనం కొన్ని రోజులకి ఆ చీకటి బావిలో మనం కొన్ని ఇల్లు కట్టేసుకొని అండ్ మన ఫుడ్ అరేంజ్మెంట్స్ అక్కడే చేసేసుకొని మనం అక్కడ ఉండడానికి అలవాటు పడేస్తాం. అక్కడ మనం ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకొని మనం అక్కడే ఉండడానికి అలవాటు పడతాం. జస్ట్ లైక్ దిస్ మెటీరియల్ వరల్డ్. మనం ఇక్కడ వచ్చాము, ఇక్కడ మనం ఇల్లు కట్టేసుకొని ఇక్కడ ఏదైనా జాబ్ చేసుకొని మనం ఇక్కడ ఉండడానికి అలవాటు చేసుకుంటున్నాం. బట్ ఏంటంటే మనం ఇక్కడ సంతోషంగా లేము. మనం ఆ చీకటి బావిలో కూడా సంతోషంగా లేము. మనం ఏడుస్తున్నాము, బట్ అయినా కూడా మనం అక్కడ అలవాటు చేసుకుంటున్నాం. అండ్ ఇలాగే ఆ చీకటి బావిలో మనం ఉన్నప్పటికీ ఎవరైనా ఒకటి దూరం నుంచి ఒక చిన్న లైట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ బాలేదు ఈ ప్లేస్, ఈ లైట్ ని ఫాలో చేసి వచ్చేసాయి పైకి, నేను తీసుకెళ్తాను, నేను డార్క్నెస్ నుంచి లైట్ లోకి తీసుకెళ్తా అని చెప్తున్నారు అనమాట. సో అలానే అప్పుడు ఆ చీకటి బావిలో ఉన్న వాళ్ళకి వాళ్ళని ట్రస్ట్ చేయలేదు. అంటే ఇది మంచిగా కాదా, అంటే ఈ లైట్ ఏంటో మనకు తెలియదు, ఈ లైట్ ని ఫాలో చేయడానికైనా మనకి చీకటిలోనే బాగుంది. ఎందుకంటే ఇక్కడ అందరం ఏడుస్తున్నప్పటికీ నీతో నేను ఏడుస్తున్నాను, నాతో నువ్వు ఏడుస్తున్నావు, మనం కలిసి ఇక్కడ ఏడుద్దాం, కానీ కొత్తది ట్రై చేసి అక్కడ వెళ్ళొద్దు అని అనుకుంటారు. బట్ ఎవరో ఒక పర్సన్ ధైర్యం చేసి ఆ రోప్ పట్టుకొని పైకి వెళ్ళినప్పటికీ ఆయనకు తెలుస్తుంది ఇదేం బాలేదు, ఇది మేము చాలా చీకట్లో ఉన్నాము అని. సో ఆ పై నుంచి ఆ రోప్ మనకి సేమ్ ఈ మెటీరియల్ వరల్డ్ లో కూడా మనకి 4 రోప్స్ వేయడం జరిగింది అనమాట. సో ఆ 4 సాంప్రదాయస్ మనం ఏదైతే ఉన్నామో, సో ఆ 4 రోప్స్ లాగా వాళ్ళ లైట్స్ ని వేయడం వల్ల మనం ఆ లైట్ అనే రూప్ ని పట్టుకొని మనం పైకి వెళ్ళిపోగలిగితే మనం ఈ డార్క్నెస్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలా మనం ఈ బ్రహ్మ సంప్రదాయం నుంచి వచ్చాం. సో బ్రహ్మ గురించి తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా బ్రహ్మ ఒక లైఫ్ స్పాన్ 311 ట్రిలియన్ 40 మిలియన్ ఇయర్స్. అంటే ఒకవేళ అది నేను నెంబర్ లో చెప్పాను అనుకోండి, 31100040000 and 000. సో
ఎంత లైఫ్ స్పాన్ బ్రహ్మది అంటే చాలా ఒక 4 నెంబర్ డిజిట్ అంతా వచ్చేసింది. సో అది బ్రహ్మ యొక్క లైఫ్ స్పాన్. అంటే మన ఇక్కడ ఒక డే బ్రహ్మ తాలూకా మన ఒక ఇయర్ బ్రహ్మ తాలూకా ఒక డే కూడా అవ్వదు అనమాట. సో అది చాలా డిఫరెంట్ గానే ఉంటుంది. మన ఒక ఇయర్ ఇక్కడ అయిపోతే బ్రహ్మకి ఒక బ్లింక్ ఆఫ్ ఐ టైం కన్నా కూడా ఇంకా తక్కువే. సో నేను ఒకసారి విన్నాను, మన ఒక్క యుగం అలా ఒక యుగం త్రేతాయుగం కలియుగం, సో అలా 4 యుగాలు కలిపితే ఒక దివ్య యుగం. సో అలాంటి దివ్య యుగాలు 71 కలిపితే ఒక కల్ప సంథింగ్, అలా చాలా చాలా యుగాలు కలిపితే బ్రహ్మదలకు ఒక డే అండ్ ఒక నైట్. సో అలా చాలా చాలా పెద్దగా ఉంటుంది బ్రహ్మ ఒక లైఫ్ స్పాన్. అండ్ అలాగే 100 years బ్రహ్మ ఒక లైఫ్ స్పాన్, అది మనం కన్వర్ట్ చేసుకుని చూసుకుంటే 311 trillion and 40 billion years, మిలియన్ ఇయర్స్. అండ్ బ్రహ్మ మనని క్రియేట్ చేయడంతో పాటు మనం ఈ మెటీరియల్ వరల్డ్ లోకి వచ్చాక మనకి ఒక 5 layers ని 5 ఇల్యూషన్ లేయర్స్ ని క్రియేట్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ ఇల్యూషన్ లేయర్స్ మన చుట్టూ లేకపోతే మనం ఇక్కడ ఉండలేము అసలు, మనం వెళ్ళిపోతాం, మళ్ళీ వెళ్ళిపోవాలి అంటాం. సో ఆ 5 ఇల్యూషన్ లేయర్స్ ని బ్రహ్మ క్రియేట్ చేస్తారనమాట. అండ్ అలాగే క్రియేట్ చేయడమే కాదు, సో క్రియేట్ చేయడంతో పాటు మనకి ఆ వేదిక్ నాలెడ్జ్ ని కూడా ఇస్తారు. ఏదైతే మనం ఆ వేదాస్ ని చదవడం వల్ల మన చుట్టూ ఉన్న ఈ 5 లేయర్స్ ని మనం పీల్ ఆఫ్ చేసేసి మనం భగవంతుని చేరుకోవడానికి దాన్ని హెల్ప్ చేస్తారనమాట. సో 5 లేయర్స్ ఏంటి అంటే, ఫస్ట్ తామేశ్వర, ఏంటంటే మనం సర్వెంట్ ఆఫ్ ద గాడ్, మనం భగవంతుని సేవకులు అని మనం మర్చిపోతాం అనమాట. సో మనమే గ్రేట్ అండ్ మనం భగవంతుని యొక్క సేవకులు ఆ భావంలో మనం ఉంటాం, అది కంప్లీట్ గా మర్చిపోతాం అనమాట. సో అది ఒక ఫస్ట్ లేయర్. అండ్ సెకండ్ లేయర్ ఏంటంటే అంధతామేశ్వరం. అండ్ మనం అనుకుంటాము చావే అల్టిమేట్ ఎండ్, ఇంకా అంటే దాని తర్వాత ఇంకేం ఉండదు, మనం చనిపోవడంతో ఇంకా అదే ఎండ్ అయిపోతుంది, మన తర్వాత దాని లైఫ్ ఏం లేదు అని మనం బిలీవ్ చేస్తాం. అది ఒక సెకండ్ లేయర్. అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి మనం ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్పిరిట్ సోల్, ఇది థర్డ్ లేయర్. అండ్ ఫోర్త్ లేయర్ మన బాడీకి ఏదైతే రిలేటెడ్ ఉంది, మన బాడీకి ఏదైతే రిలేటెడ్ ఉంది అది నాది అని అనుకుంటాం అనమాట. అండ్ మహామోహ అండ్ సెన్షువల్ ఎంజాయ్మెంట్ గురించి మనం డిజైర్ చేస్తాం. సో ఈ 5 ఇల్యూషనరీ లేయర్స్ బ్రహ్మ క్రియేట్ చేస్తారు. సో ఎవరికైనా అనిపించవచ్చు, మరి ఈ ఇల్యూషన్ ని క్రియేట్ చేశారు అంటే బ్రహ్మ క్రూయలా, ఎందుకు ఈ లేయర్స్ ని క్రియేట్ చేశారు, మనకి ఎన్నో ఈ ఇల్యూషన్ లేయర్స్ ని క్రియేట్ చేసినప్పటికీ తను మనకి వేదిక్ నాలెడ్జ్ వల్ల మనం ఈ లేయర్స్ ని పీల్ ఆఫ్ చేసేసి మనం భగవంతుని గురించి తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా బ్రహ్మ మనకి ఆ లైట్, ఈ డార్క్ వెల్ నుంచి ఆ లైట్ ఎందుకు ఇస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మ కూడా ఫస్ట్ ఎప్పుడైతే తన బర్త్ తీసుకున్నారో అప్పుడు తనకి చాలా చీకటిగా ఉంది, తనకి ఏం అర్థం అవ్వలేదు, తను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, తన పేరెంట్ ఎవరు, అండ్ తను ఏ ప్రదేశంలో ఉన్నారు, తనకి ఏం నాలెడ్జ్ లేదనమాట. సో ఎప్పుడైతే బ్రహ్మ వచ్చారు, తను లోటస్ మీద ఉన్నారు కదా, సో తను ఏమనుకున్నారు, నేను ఆ ప్రదేశంలో తనకి ఇంకేం అర్థం అవ్వట్లేదు, సో తన లోటస్ రూట్ కి వెళ్ళిపోతే తనకి ఏదైనా తను ఏమైనా తెలుసుకోగలుగుతారు అని తను ఆ లోటస్ ని ఫైండ్ చేస్తూ కిందికి ఎలా అలా వెళ్ళిపోతూ ఉంటారనమాట. వెళ్ళిపోతున్నప్పుడు చాలా ఇయర్స్ వరకు తను అలా వెళ్తూ ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. మళ్ళీ తర్వాత తనకి ఏమైపోయిందంటే ఆ ప్లేస్ లో చాలా అల్లల శబ్దం వచ్చేస్తుంది అనమాట. ఆ అల్లల శబ్దంకి తనకి ఒక భయం వేసేసింది. మళ్ళీ తను అలా పైకి వెళ్ళిపోతున్నప్పటికీ తనకు ఒక సౌండ్ వినిపించింది, తప. సో తప, సో ఆ తప అని వినిపించడం వల్ల తను అలా తపస్సు చేయడం మొదలు పెడితే అప్పుడు తనకి భగవంతుడు కనిపిస్తాడు అనమాట. కనిపించినప్పుడు తను ఎప్పుడైతే కృష్ణ ఫ్లూట్ ని వాయిస్తాడో ఆ ఫ్లూట్ లో నుంచి వచ్చిన థర్డ్ హోల్ లో నుంచి వచ్చిన సౌండ్స్ తో ఆ వేదిక్ నాలెడ్జ్ అంతా బ్రహ్మ ఒక హృదయంలోకి వెళ్ళిపోతుంది. సో అలా బ్రహ్మకి భగవంతుడి గురించి మొత్తం నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో ఆ బ్రహ్మ కూడా తపస్సు చేయడం వల్ల తను ఆ డార్క్నెస్ నుంచి బయటకు వచ్చేసారు. అండ్ మనము సో మనకి ఆ బ్రహ్మ రోప్ ఇస్తున్నారు అనమాట, ఆ డార్క్నెస్ నుంచి మనం బయటికి రావాలి, మనం భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే ఆ బ్రహ్మ మన మీద కూడా ఆ లైట్ రోప్ ని బ్రహ్మ వేస్తున్నారు అనమాట. సో మనం సింపుల్ గానే దాన్ని ఫాలో చేసేస్తే మనం కూడా ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే బ్రహ్మ
Brahma is great to teach everyone. Mataji, నా వాయిస్ నాకే వస్తుంది. Is my voice clear, Mataji? Now it's Yes, clear, Mataji. మధ్య మధ్యలో పోతుంది కానీ now it's clear, Mataji. Actually, there is no Signal power. బానే ఉందా, Mataji? Power No, లేదా? You want to turn your video off? Maybe better. Wi-Fi లేదు. వీడియో టర్న్ ఆఫ్ చేసి చూస్తారా? మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ గా వస్తుందా మాతాజీ? యా. ఓకే. సో బ్రహ్మ భగవంతుడు ఫ్లూట్ వాయించినప్పటికీ తన థర్డ్ హోల్ లోంచి వచ్చిన ఆ ఫ్లూట్ లోంచి వచ్చిన సౌండ్స్ తో ఆ వేదిక్ నాలెడ్జ్ అంతా కూడా బ్రహ్మ ఒక హృదయంలో వచ్చేస్తుంది అనమాట. సో బ్రహ్మ తపస్సు చేయడం వల్ల తనకి ఆ నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంది. అండ్ మనకి బ్రహ్మ రూట్ చూపిస్తున్నాడు. సో తనని మనం ఫాలో చేస్తే, సో మనం తన ఫుడ్ స్టెప్స్ లో వెళ్ళగలిగితే మనం కూడా భగవంతుని చేరుకోగలుగుతాం అనమాట. అండ్ ఒకసారి ఏమవుతుందంటే బ్రహ్మ ఇస్ అ గ్రేట్ ఆచార్య. తను నేర్చుకోవడం తను తన మాటల ద్వారానే కాదు తన బిహేవియర్ నుంచి కూడా మనకి తను చాలా నేర్పిస్తున్నాడు. అండ్ ఒకసారి ఏమవుతుందంటే అండ్ మనకి బ్రహ్మ గురించి చెప్పాలంటే మనం మన డే టు డే లైఫ్ లో చూస్తే కూడా బ్రహ్మ ఉన్నారు. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్నింగ్ పాడతాం కదా, సో బ్రహ్మ సంహిత బ్రహ్మనే ఇచ్చారు. అండ్ అలాగే భాగవతం ఫస్ట్ భగవంతుడు బ్రహ్మకి చెప్పిన భాగవతంలో అయితే ఓన్లీ 4 శ్లోకాస్ ఉన్నాయి. మనకి చెప్పిన భాగవతంలో అయితే 18,000 శ్లోకాస్ ఉన్నాయి. కానీ భగవంతుడు జస్ట్ భాగవతం బ్రహ్మకి జస్ట్ 4 శ్లోకాస్ లో చెప్పేశారనమాట. అండ్ ఇంకా మనం చదివే భాగవతంలో ప్రతి క్యాంటోలో బ్రహ్మ గురించి మెన్షన్ ఉంది. అండ్ ఇంకా రామాయణం కూడా బ్రహ్మ నుంచి వచ్చింది. ఎందుకంటే ఒకసారి ఏమవుతుందంటే వాల్మీకి ముని మనందరికీ తెలుసు కదా, రామాయణం రాయడం కన్నా ముందు తను ఒకసారి స్నానం చేసి వస్తుంటే ఒక వేటగాడు ఒక రెండు పక్షులు సంభోగం చేసుకుంటుంటే ఒక పక్షిని తన బాణంతో కొడతారనమాట. అప్పుడు ఒక పక్షి చనిపోయినప్పటికీ రెండో పక్షి ఏడుస్తుంది ఆ పక్షి కోసం. సో వాల్మీకి మనకి చాలా కోపం వచ్చేసి ఆ వేటగాడిని తిట్టేస్తారనమాట. తను అనుకోకుండా సాంస్క్రిట్ లో చెప్పేసినప్పటికీ తను తర్వాత చాలా ఫీల్ అవుతాడు. ఏంటి నేను ఏం చెప్పాను నేను అని తను ఫీల్ అవుతుంటే అప్పుడు బ్రహ్మ వచ్చేసి నువ్వు ఏమైతే ఇలా మాట్లాడవు కదా, ఇదే నువ్వు రామాయణం రాయి, ఇదే సాంస్క్రిట్ లో ఇదేలాగా నువ్వు శ్రీరాముడి గురించి రామాయణం రాయాలి అని చెప్తారు. సో అలా మనం చదివే రామాయణం కూడా బ్రహ్మ వల్ల వచ్చినట్టు. అండ్ ఇంకా బ్రహ్మ విమోహన్ లీల అయినప్పటికీ సో బ్రహ్మస్తుతి చెప్తారనమాట. అండ్ చాలా చాలా అందంగా తను భగవంతుని ప్లీజ్ చేస్తాడు. చాలా చాలా చక్కనైన పదాలతోని తను భగవంతుడి గురించి చెప్తారు. ఒక తల్లి గర్భంలో ఉన్న శిశువు తన్నినప్పటికీ తల్లి ఎలా క్షమిస్తుంది, మీరు దయచేసి నన్ను అలా క్షమించండి. సో అలా స్తుతి మొత్తం చాలా అందంగా ఉంటుంది. తను భగవంతుని చాలా పొగుడతారు, చాలా క్షమాపణ అడుగుతారు. అండ్ మళ్ళీ తను యాక్చువల్లీ డెమిగాడ్స్ ఎవరు కూడా ఈ భూ ప్రపంచంలో ఈ ఎర్త్ ని తాకరనమాట. సో వాళ్ళ గాల్లోనే ఉంటారు. సో వాళ్ళు వచ్చి ఈ ఎర్త్ ని తాకరు. బట్ బ్రహ్మ తను చేసిన మిస్టేక్ రియలైజ్ అయినప్పటికీ భగవంతుడిని ప్లీజ్ చేయడానికి తను వచ్చి భగవంతుడికి మనం నార్మల్ గా దండవత్ ప్రణామం చేస్తే మన బ్యాక్ సైడ్ పైన ఉంటుంది కదా, సో అలా కాకుండా తను 4 heads తో, అంటే తనకి 4 heads లో ఉన్నప్పటికీ ఒక హెడ్ పైన ఉంటుంది కదా, సో అందుకని తను ఏం చేస్తారంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ తోని తను నేలని తాకుతారనమాట. తాకి తను అలా భగవంతుని ప్లీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఈ బ్రహ్మ విమోహన్ లీల అయినప్పటికీ ఏమవుతుందంటే యాక్చువల్లీ ఇంద్ర కూడా డిస్టర్బ్ చేసినప్పటికీ చేసినప్పుడు గోవర్ధన్ లీల వల్ల బ్రజవాసులందరూ భగవంతుని దగ్గరికి వచ్చేసారు. కానీ ఇప్పుడు బ్రహ్మ ఏం చేశారంటే బ్రహ్మ విమోహన్ లీలలో ఆ గోపసకాలందరినీ తను తీసుకెళ్లి దాచేశారు అనమాట. తను కొంచెం సేపటికి దాచేసినప్పటికీ ఇక్కడ 1 year అయిపోయింది. ఈ 1 year భగవంతుడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి దూరం అయిపోయారు కదా, సో బ్రహ్మ ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో తను వెళ్ళి చాలా చాలా మంచి స్తుతి చేసి భగవంతుని ప్లీజ్ చేస్తాడు అనమాట. సో ఈ బ్రహ్మ విమోహన్ లీల ఎలా అవుతుందంటే ఎప్పుడైతే అగాసుర్ని చంపేసిన తర్వాత సో కృష్ణ అగాసుర్ని చంపేసినప్పుడు ఈ డెమిగాడ్స్ అందరూ చూస్తుంటారు, దేవతలందరూ చూస్తుంటారు అనమాట. సో అగాసుర్ని చంపేస్తారు. ఎవరికైతే దేవతలందరూ కూడా భయపడతారు, ఇలాంటి అగాసుర్ని చంపేస్తున్నారు ఎవరు ఈ అబ్బాయి అని చూస్తూ ఉన్నప్పటికీ కృష్ణని చూసి వాళ్ళందరూ చాలా మంది చెప్తారు మేబీ కృష్ణ దేవాది దేవుడేమో అన్నప్పటికీ బ్రహ్మ అనుకుంటారు అనమాట.
ఓకే అని బ్రహ్మ అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే కృష్ణ అండ్ కృష్ణతో పాటు ఈ గోపసఖాలందరూ కూర్చొని వాళ్ళు తింటూ ఉంటారనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క బాక్స్ తీసుకొని వస్తారు కదా, సో వాళ్ళు అలా ఆడుతూ అలా మాట్లాడుతూ జోక్స్ చేస్తూ వాళ్ళు తింటూ ఉంటారు. అండ్ ఒక సక్క ఏం చేస్తారంటే ఇంకొక ఫ్రెండ్ కి ఒక సమోసా ఇచ్చేస్తారనమాట. సమోసా తన నోట్లో వేసిస్తాడు. వేసినప్పటికి ఏమవుతుంది, ఆ సమోసాలో ఆ స్టఫింగ్ ఉంటుంది కదా, ఆ స్టఫింగ్ ప్లేస్ లో జాస్మిన్ ఫ్లవర్స్ వేసి ఇస్తారనమాట. సో తను మొత్తం చేదుగా అయిపోతుంది, ఎందుకంటే జాస్మిన్ ఫ్లవర్స్ స్మెల్ చాలా స్వీట్ గా ఉన్నప్పటికీ టేస్ట్ అయితే చాలా చేదుగా అయిపోతుంది. సో అలా వాళ్ళు నవ్వుతూ ఉంటూ అక్కడ తింటూ ఉంటారు. సో ఇదంతా బ్రహ్మ అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. చూస్తున్నప్పటికీ అప్పుడు ఏమవుతుందంటే మధుమంగల్ తను తెచ్చిన మజ్జిగ, ఎందుకంటే వాళ్ళ మధుమంగల్ చాలా పూర్ ఉంటారు. సో అయితే వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే, సో 4, 5 ఇంట్లో నుంచి పెరుగు కలెక్ట్ చేసి వచ్చి దాని నుంచి మజ్జిగ చేస్తుంది. అయితే మధుమంగల్ అంటాడు, అమ్మ ఈ మజ్జిగ తాగితే కృష్ణుడి హెల్త్ పాడైపోతుంది కదా, అందుకని ఆ నువ్వు అయితే ఇవ్వడం అయితే ఇవ్వు, నేను తొందరగా తాగిస్తాను అని చెప్తాడనమాట వాళ్ళ మమ్మీతో. సో అప్పుడు మధుమంగల్ ఆ మజ్జిగని తీసుకొని తను చెట్టు చాటుకు వెళ్ళిపోయి ఫాస్ట్ గా తాగేసినప్పటికీ కృష్ణ వెళ్ళినప్పటికీ మధుమంగల్ తాగేస్తాడు. తాగేసినప్పుడు కృష్ణ ఏం చేస్తాడు, ఇంకా తను బుగ్గల్లో ఆ మజ్జిగ ఉంటుంది. సో ఆ బుగ్గల్ని కొట్టేసి తను ఆ మజ్జిగ తీసేసుకొని తాగేస్తాడు. అప్పుడు బ్రహ్మ ఇంకా షాక్ అన్నమాట. తను భగవంతుడు ఎలా అవుతాడు అని తను భగవంతుడి మీద డౌట్ పడతాడనమాట. తను భగవంతుడు అవ్వలేడు, ఎందుకంటే మేము ఎప్పుడైతే భూమాత నా దగ్గరికి వచ్చింది, మేము విష్ణువు దగ్గరికి వెళ్ళాము. ఐ మీన్ ఇట్లా కింగ్స్ వల్ల, చాలా రాజుల వల్ల తన భూమి మీద భారం చాలా ఎక్కువ అయిపోతుందని భూమాత గురించి వెళ్ళాము. అప్పుడు తను ఆ విష్ణుమూర్తి దగ్గరికి మేము వెళ్ళాము. సో ఆ విష్ణుమూర్తి చెప్పారు, నేను ఎయిత్ ఫామ్ లో కృష్ణ లాగా వస్తానని. తనకైతే మేము పూజ చేయాలి, ఇంకా తనకు చేసే ఆ భోగాలు కూడా మేము చాలా ప్యూరిటీతోని చేయాలి, తనకి పూజ చేయాలి, ఇంకా మేము ఏది ఎంగిల్ చేయదు. ఇలా ఇంత కేర్ఫుల్ గా చేసినప్పటికీ కూడా మేము ఇంకా భయపడతాం. తనకి నైవేద్యం పెట్టినప్పుడు అది ప్యూర్ ఉందా లేదా అలా అని మేము అనుకుంటాం. కానీ ఇక్కడేంటి, అలా వేరే ఒక్క సొక్క నోట్లో నుంచి మజ్జిగ తీసుకొని తను తాగేసిన తను భగవంతుడు అవ్వలేడు అని బ్రహ్మ అనుకుంటారనమాట. అనుకొని సో ఏం చేస్తారు, ఓకే నేను టెస్ట్ చేద్దాం, తను నిజంగానే భగవంతుడా లేదా అని అనుకొని ఆ సకాల్ని, ఐ మీన్ ఆవులు ఉన్నాయి కదా, వాళ్ళు దూరం వెళ్ళిపోతుంటే కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ ఆవుల్ని వెతకడానికి, దూడల్ని వెతకడానికి కృష్ణుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు బ్రహ్మ ఏం చేస్తారు, కృష్ణుడు అటు వెళ్ళగానే ఆ సకాలందరినీ తను తీసేసుకొని వేరే ప్లేస్ లో దాచేస్తాడు అనమాట. దాచేసినప్పుడు కృష్ణ వచ్చి చూసినప్పటికీ ఆ సకాలు ఉండరు. సకాలు ఉండరు, ఇంకా అక్కడ దూడలు కూడా ఉండరు అనమాట. అయితే కృష్ణ అనుకుంటాడు, ఇప్పుడు ఏమైందని కృష్ణ మొత్తం చెక్ చేస్తే ఓకే సో అని ఇలా అయింది, బ్రహ్మ ఇలా తీసుకొని వెళ్ళిపోయాడు అని, ఓకే ఇప్పుడు అని కృష్ణ ప్రతి ఒక్క సఖలాగా తనే మళ్ళీ ఫామ్ అవుతాడు అనమాట. అందరిలాగా కృష్ణనే ఫామ్ అయిపోయి మళ్ళీ అప్పుడు కృష్ణ అక్కడ నుంచి మళ్ళీ యాస్టీస్ నార్మల్ గానే ఉంటారు వాళ్ళందరూ. అప్పుడు బ్రహ్మ వచ్చి చూస్తారు. వచ్చి చూసినప్పటికీ ప్రతి ఒక్క గోపబాలక్ అక్కడ ఉన్నారనమాట. అయితే అప్పుడు బ్రహ్మకి డౌట్ వస్తుంది, నేను నిజంగానే తీసుకెళ్లానా, వాళ్ళు నిజంగానే నేను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారా అని. బ్రహ్మ చూసినప్పటికీ వాళ్ళు అక్కడే ఉంటారు, మళ్ళీ వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. సో దానికి ఏం అర్థం అవ్వదు, తను మొత్తం చాలా కన్ఫ్యూజన్ లో ఉండిపోయినప్పటికీ తనకు అప్పుడు అర్థమవుతుంది, ఓకే తను దేవాది దేవుడు, తన మీద నేను డౌట్ పడినాను, తను మేబీ కృష్ణ ఆ చిన్న అబ్బాయి రూపంలో ఉన్నప్పటికీ, తను మజ్జిగ తాగినప్పటికీ నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను, సో నేను తనని ప్లీజ్ చేయాలి అని మళ్ళీ వెళ్ళి తనకి స్తుతి చేస్తారనమాట. స్తుతి చేసినప్పటికీ యాక్చువల్లీ బ్రహ్మ విమోహన్ లీల నుంచి బ్రహ్మ మనకి ఏం చెప్తున్నారంటే, ఐ మీన్ తన మిస్టేక్ ని తను ఎలా కరెక్ట్ చేసుకున్నారు అది మనకి నేర్పిస్తున్నారు అనమాట. మనం మిస్టేక్ చేయడం తప్పు కాదు, ఐ మీన్ మిస్టేక్ చేయడం నాట్ ఎ బిగ్ థింగ్, బట్ ఆ మిస్టేక్ కి మనం ఎలా రియాక్ట్ అయ్యాము, బట్ అది మనం ఎలా కరెక్ట్ చేసుకున్నాము, అది కరెక్ట్ చేయడానికి మనం ఏం చేసాము, అండ్ తను ఎలా తన్ని ప్లీజ్ చేసి స్తుతి చేశాడు, అది బ్రహ్మ మనకి నేర్పిస్తున్నారు అనమాట. సో బ్రహ్మ తన మిస్టేక్ ని ఎలా రెక్టిఫై చేసుకున్నారు అది తను మనకి చెప్తున్నారు అనమాట. అండ్ అలాగే చైతన్య లీలలో బ్రహ్మ మళ్ళీ హరిదాస్ ఠాకూర్ లాగా మళ్ళీ ఆవిర్భవిస్తారు అనమాట. అండ్ ఇలా ఈ లెక్చర్ నేను వింటున్నప్పటికీ ఒక ప్రభుజీ చెప్తారనమాట. సో బ్రహ్మ విమోహన్ లీల నుంచి మనం బ్రహ్మని ఎలా గ్లోరిఫై చేయొచ్చు అని అంటే, తను ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. తను ఎప్పుడైతే ఫస్ట్ టైం ఇట్లా బ్రహ్మచారి ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు, తను ఫస్ట్ టైం తన ఇస్కాన్ స్టార్టింగ్ డేస్ లో ఎవరో ఇద్దరు బ్రహ్మచారీస్
వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పటికీ తనకి నచ్చదనమాట. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని తను ఒక సీనియర్ డివోటీ దగ్గరికి వెళ్లి అడుగుతారనమాట. వాళ్ళు ఇలా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారండి. నాకు ఇది ఏం నచ్చలేదు అంటే అప్పుడు సీనియర్ డివోటీ అంటారనమాట. సో యాక్చువల్లీ ప్రతి డివోటీ నీకు ఏదో ఒకటి నేర్పిస్తున్నారు. ప్రతి బ్రహ్మచారి నుంచి కూడా నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అదేంటంటే కొందరు నీకు ఎలా ఉండాలి అది నేర్పిస్తున్నారు. కొందరు నువ్వు ఏం చేయకూడదు అది నేర్పిస్తున్నారు. సో నేర్చుకోవడం మాత్రం మనం మానేయకూడదు. సో ఈ ఈ ఇన్సిడెంట్ నుంచి నువ్వు అది నేర్చుకో అని చెప్తున్నారు అనమాట. సో అలా బ్రహ్మ విమోహన్ లీల నుంచి మనకి కూడా బ్రహ్మ ఏం చేస్తున్నాడంటే తను డౌట్ పడ్డాడు. తను నిజంగానే దేవుడా కాదా, దేవత దేవుడా కాదా అని డౌట్ పడ్డాడు. బట్ మనం అలా డౌట్ పడకూడదు. మనం నిజంగానే కృష్ణ ఇస్ దేవాది దేవుడు అని మనం బిలీవ్ చేయాలి అని బ్రహ్మ మనకి నేర్పించడం జరుగుతుంది అనమాట ఈ లీల. Yes. So this is what I want to say today. Hare Krishna, Mataji. Yeah, Mataji, ayindinది Mataji. Yes, Mataji, this is what I want to say. Thank you. Is it Thank too short? Normally we are used to 1 hour. I don't know. Kari paralledu Mataji. ఎంత డ్యూరేషన్ వెళ్తుంది నాకు తెలియదు. కరెక్ట్. అంటే యాక్చువల్లీ వి డోంట్ హావ్ మచ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్రహ్మ అనుకుంటా. అంటే నాకు కూడా ఎక్కువ తెలీదు. సో అవును, నేను ఫైండ్ చేస్తున్నప్పటికీ నాకు ఎంతనే వచ్చింది. సో నేను ఓకే, నేను ఏదైతే తెలుసుకున్నానో అది షేర్ చేద్దాం అనుకున్నాను. Yeah, no problem. Wonderful, Mataji. Wonderful. Whatever you said is very, very sweet. Anybody else wants to add?